హాయ్ అండి. ఈరోజు నేనైతే మసాలా అంటే అల్లం, చున్నులపాయ పేస్ట్ లేకుండా నేను చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నాను. అది మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ అనేది చాలా బావుంటది. నేను చెప్పినట్టు ఒక మసాలా పొడి ఉంది. ఆ మసాలా అయితే ట్రై చేయండి దీంట్లో. అప్పుడు టేస్ట్ బాగుంటది. ఏంటంటే ముందుగా మనం చికెన్‌ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకొని, మనం ఇప్పుడైతే స్టవ్ మీద ఉల్లిపాయలైతే నేను కట్ చేయకుండా మిక్సీ బట్టి అయితే పేస్ట్ ఏసాను. ఆ పేస్టే వేసేసుకొని నూనెలో పచ్చి వాసన మొత్తం పోయేదాకా ఫ్రై చేసేసుకొని, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని, ఇంకా కడిగిన చికెన్ కూడా ఉంటది కదండీ! అది కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, అంటే మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక పావుగంట సేపు పక్కన వదిలేయండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేదాకా. మీరు మళ్ళీ మధ్యలో వాటర్ ఏం పోయొద్దు. ఎందుకంటే చికెన్‌లో ఉన్న వాటర్ ఉంటది కదండీ! సరిపోయిద్ది ఉడకడానికి. ఇప్పుడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మసాలా ఏమేమి ఎయ్యాలంటే దీంట్లో చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, ఎండి కొబ్బరి, ధనియాలు, కొంచెం గసగసాలు ఇయన్నీ నీట్‌గా శుభ్రంగా ఫ్రై చేసేసుకొని మనమైతే పొడి చేసేసుకోవాలి. కావాలనుకుంటే దీంట్లో వెల్లుల్లిపాయ గూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. కానీ నేను వెల్లుల్లిపాయ ఏమి ఎయలేదండి. ఒక టమాటా ఏసి మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను. ఇంకిప్పుడు ఆ పేస్ట్ అయితే పక్కన పెట్టేసి చికెన్ ఉడికిందా లేదా అని చూసుకుంటే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయినాయి కదా! ఇప్పుడైతే కారం వేసేసుకొని కారం కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా ఆ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే పట్టుంచుకున్నాం కదా పేస్ట్ చెక్క, లవంగ, ఇలాచి అలాగే బిర్యానీ ఆకు, ఎండి కొబ్బరి, గసగసాలు, ధనియాలు ఈ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. టమాటా ముక్కలైనా ఎయొచ్చు. కానీ నేను మసాలాలో కలిపేసి వేసేసానండి. ఇంక ఈ పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ ఏసేసి ఇంక ఇప్పుడైతే ఒక 10 నిమిషాలైతే బాగా ఉడకనివ్వండి. ఇంకా లాస్ట్‌లో వాటర్ అనేది ఉంటే ఒక 5 నిమిషాలు హైలో పెట్టేసి బాగా దగ్గరొచ్చేటట్టు కలపండి. ఇంకంతే. మీకిష్టమైతే చికెన్ మసాలా పొడి వేసుకోండి. లేకపోతే లేదు. ఈ కర్రీ చూస్తుంటుంటేనే నాకు చాలా నోరు ఊరిపోతుంది. ఎందుకంటే దగ్గర నుంచి ఎంత బాగుందంటే టేస్ట్ కూడా చాలా బావుంటదండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే రసంలోకి ఈ కర్రీని ట్రై చేశానండి. చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి.